బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మతిమరుపు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఉండకూడదు మాత్రం పిల్లలకి. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ లో చక్కగా రాయాలి, పరీక్షల్లో చక్కగా పాస్ అవ్వాలి అంటే వాళ్ళకి మతిమరుపు ఉంటే ఎలాగా? చదువుతున్నారు ఎంతసేపు అలా పుస్తకాల పురుగులాగా చదివి అక్కడ అసలు సిసలు టైంలో కర్ణుడిలాగా మర్చిపోతే ఎలాగా? కుదరదు కదా. మరి మతిమరుపు ఇబ్బందిని దాని నుంచి బయటపడాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడతారండి. అది అబ్బా బాబోయ్. కొన్ని ఏంటంటే కొద్దిగా వయసు బట్టి లేదా వాళ్ళకు ఉండే బాధ్యతలు పెరిగి క్రమంగా మతిమరుపు రావటం అనేది ఉంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటుందండి. మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మిడిల్ ఏజ్ అయినప్పటికీ ఏమవుతుందంటే మనకుంటే ఈ ఒత్తిళ్ల భారతం, సో ఆ ఒత్తిళ్ల భారతం వల్ల కూడా మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. ఎంటైర్ గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మతిమరుపు నుంచి బయటపడాలి. మతిమరుపు రోగం మీద మరి బ్రహ్మాండమైన సినిమా తీసి ఇట్టుకొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి ఎంత జనాలు కనెక్ట్ అయ్యారో చూడండి. ఎగ్జాక్ట్లీ మంచి ఫిల్మ్ అది యాక్చువల్ గా. రైట్. మరి ఈ మతిమరుపు నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? రైట్. అంటే ఇక్కడ మనం పెద్దవాళ్ళ గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పను కానీ, సో పిల్లలకి ఇటు మతిమరుపు అనేది ఒకటి, రెండు విద్యాభివృద్ధి అనేది ఒకటి. సో విద్యాభివృద్ధి అనేది ఎప్పుడు ఉంటుంది? మనం కరెక్ట్గా గుర్తుంటుకునే ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. సో అంతవరకు మనం ఇవాళ మాట్లాడుకునేది అంటే దాంట్లో మళ్ళీ మనం బాగా చదివి బాగా రాసి అదృష్టం తోడవటం అనేది అది ఇంకో విద్య. ట్రూ. కానీ ఇవాళ మనకి ఏంటంటే ప్రాంక్గా వాడు కష్టపడుతున్నాడు కానీ ప్రాంక్గా ఉన్న మార్కులు రావడం అంటే పరీక్ష రాసే టైంకే వాడు మర్చిపోతున్నాడు. ఉత్తప్పుడు బాగానే చదువుతున్నాడు, మనం ఇచ్చినప్పుడు ఇస్తున్నాడు, కానీ పరీక్ష రాసేప్పుడు వాడికి మతిమరుపు ఏంటంటే అలా వాపోయే తల్లిని నేను బోల్ మందిని చూశాను. సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ రెమెడీ. తర్వాత రెండోది ఏంటంటే చాలామంది అనుకుంటారు అంటే మనకి ఏదైనా సరే ఒక విద్య రావాలి అంటే అది గణపతి ప్రసాదం అనో సరస్వతి ప్రసాదం అనో అనుకుంటారు. కానీ శివుడు ఎలాంటిదైనా అక్కడ ఇవ్వగలిగేది శివుడు. సో శివుడిని కోరుకుంటే తీర్చలేనిదంటూ ఉండదు అని చెప్పి సాక్షాత్ శంకరాచార్యుల వారు తన యొక్క అంటే చదవగలిగే ఏమంటాం ఆధ్యాత్మిక తృష్ణ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివానంద లహరి అని ఉంటుంది. శివానంద లహరి అది చాలా అద్భుతం. అంటే మనిషికి ఏమంటాము అంటే ఒక భగవద్గీత అనేది వ్యక్తిగత వికాసానికి ఎలాగైతే తోడ్పడుతుందో ఆధ్యాత్మిక వికాసానికి అయితే కనుక ఖచ్చితంగా ఈ శివానంద లహరి అనేది తోడ్పడుతుంది. సో రెండు మనకి ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకాల్లో కొన్నిట్లో ఇవి ఒకటి. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా శివుడు శంకరాచార్యులు చెప్తారు. మామూలుగా అయితే మనం అనుకుంటాం ఏదైనా పలానా 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 అని, అంటే ఎవరైనా సరే దాంట్లో ఆయనే స్పష్టంగా చెప్తాడు. అంటే ఎవరైనా సంపదలు కావాలంటే లక్ష్మీనో విష్ణుమూర్తినో పూజిస్తారు, చదువు రావాలంటే కనుక మన సరస్వతీదేవిని పూజిస్తారు. కానీ అలా కాదు, ఏ కోరికైనా అంటే ఈవెన్ మీరు ఇలాంటి భౌతికమైన కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నది ఒక శివుడికి అని చెప్పి. సో అందుకని మనం ఇవాళ చెప్పే రెమెడీ కూడా ఇది ఎలాగో కార్తీక మాసం పిల్లలకి కూడా మనం ఎంతో కొంత శివుడి విశిష్టత తెలియాలి, ఈ కార్తీక మాసం విశిష్టత తెలియాలి. అంటే కార్తీక మాసం ఎలాగో అది ఇద్దరికి అంటే దామోదర మాసం అని అన్నాం కాబట్టి ఇద్దరికి భేదాలు అంచటం లేదు. కానీ బట్ శివుడిని తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇవ్వడానికే చూస్తాడు. సో జ్ఞానం ఇచ్చిన ఆయనే ఇస్తాడు, సంపద ఇచ్చిన ఆయనే ఇస్తాడు, మోక్షం ఇచ్చిన ఆయనే ఇస్తాడు, చివరికి మనం లయం చేయాలన్నా ఆయనే చేస్తాడు. ఐశ్వర్య ప్రదాత, ఏ ఐశ్వర్యమైనా అనుకోండి, అంతే. సో అందుకని మనం శివుడితో ఇవాళ చేద్దాం. మీకు ఇంకా ఈ కార్తీక మాసంలో 2 సోమవారాలు ఉన్నాయి. సో ఈ 2 సోమవారాల్లో ఎప్పుడప్పుడు మీరు సోమవారం నాడు మొదలెట్టండి. ఈ సోమవారం నుంచి మొదలెట్టి ఇప్పుడు నేను చెప్పే చిన్న పదం ఏదైతే ఉంటుందో అది పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ చేత కనీసం ఒక 21 సార్లు చదివించండి. అలాగే వాళ్ళు ఒకవేళ ఇంకా పెద్ద చదువుల వాళ్ళు అయితే 108. అంటే నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ లెవెల్లోపు ఉన్న వాళ్ళు అయితే 21 సార్లు, 10th దాటి కాలేజీ లెవెల్కి వస్తే 108 సార్లు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళకి కూడా ఇదే. అంటే సాధారణ చదువులే కాకుండా మరి పరీక్షలు అంటూ ఉంటాయి కదా, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే కూడా ఉపయోగపడుతుంది అందరికీ. సో ఇలా 10th లెవెల్ లోపు వాళ్ళకైతే 21 సార్లు చాలు, ఆ పై స్థాయి వాళ్ళకైతే మాత్రం 108 సార్లు. సో బాగా ఎక్కువ ఉందనుకోండి మతిమరుపు అనేది,
పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో బాధ పెడుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళు కనీసం రోజుకు 2 మాలలు చేయండి. సో ఆ రకంగా 21 రోజులు చేస్తే చాలు. ఇది ఏం చేయాలి అంటే కనుక ఓం హ్రీం మహేశ్వరాయ నమః. ఓం హ్రీం హ్రీం, రైట్, ఓం హ్రీం మహేశ్వరాయ నమః, రైట్. ఇది చదువుకుంటే సరిపోతుంది. సరే, ఇది మనం చదువుకునే వాళ్ళకి ఈ రకంగా చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మార్గం లభించడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఒక 3 రోజులు వరుసగా, అంటే వీళ్ళు ఎప్పుడు బిగించేస్తే, ఇప్పుడు సోమవారం బిగించేస్తారు అనుకోండి, సోమ మంగళ బుధ, మనం సోమవారమే బిగించేయమని చెప్తాం. ఏ సోమవారం? ఇప్పుడు కార్తీక కార్తీక మాసంలో చేస్తే ఇంకా అదృష్టమే. ఎందుకంటే నేను అనేది ఏమంటున్నానంటే 2 రకాలుగా ఉభయతారకంగా, అంటే వాళ్ళకుంటే భౌతిక కోరికమైనదే కాకుండా ఈ కార్తీక మాసానికి ఉండే విశిష్టతని కూడా వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పడమే తప్ప ఎనీ మండే ఏ సోమవారం అయినా కూడా పనికొస్తుంది వాళ్ళకి. ఆ సోమవారం నాడు మొదలెట్టి ఈ మొదట 3 రోజులు మాత్రం, అంటే సోమ మంగళ బుధ, ఈ 3 రోజుల్లో కూడా శివుడికి ఏంటంటే కొద్దిగా పెరుగన్నం నివేదన చేయండి. సో ఆ మంత్రం ఒకటి చదువుకోండి. ఒకవేళ మనం ఎప్పుడు చెప్పేలాగా ఒకవేళ వీళ్ళు స్విచ్ వర్డ్ కావాలి అనుకుంటే, రైట్. సో శివుడు, అదే శివుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ రూపం అంటే ఇక్కడ శివుడిది మనం చెప్పట్లేదు, బట్ చెప్పడం అనేది అయితే బ్రైట్, అంతే, బ్రైట్. సో ఆ ప్రకాశం అది ఏమంటాం, విద్యా ప్రకాశం. సో ఆ బ్రైట్ 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 అనేది చేసుకోవాలి, అంతవరకే చేసుకుంటే చాలు. రైట్. సో ఇది ఆన్సర్ డెఫినెట్ గా మతిమరుపుకి సంబంధించి అని చెప్తూ ఉన్నారు. మతిమరుపుతో పాటు విద్యాభివృద్ధి కూడా. ఎన్నాళ్ళంటే ఇది ఒక 41 రోజులు, 21 రోజులు చాలు. ఇంకా వాళ్ళకి ఓపిక ఉంటే 40 రోజులు చాలు. మతిమరుపు రీత్యా పెద్దవాళ్ళు కూడా తిట్లు తింటూ ఉంటారు, పెట్టి ఎక్కడో పెట్టేస్తారు వస్తువులు. ఈ ఫోన్లు కూడా అంతే, ఎక్కడో పెట్టేస్తాం, వెతుక్కుంటూ సగం కాలయాపన దీనికే అవుతూ ఉంటుంది. వస్తువులు కానీ కొన్ని సందర్భాల్లో ఉండి బంగారం కూడా ఎక్కడ పెట్టామో గుర్తురాదు, ఎందుకంటే ఎడం చేత్తో అలా పడేసాం అనుకోండి అయిపోయినట్టే, అది గుర్తుండి చావదు. అదేమంటామంటే మనకి ఏదో సామెత ఉంది కదా, అడిగేవాడికి చెప్పేవాడు ఫస్ట్ బాగా ఫాలో చేస్తారు. సార్ మేము ఇవాళ పొద్దున్న అక్కడ పెట్టాను, మీకు ఏమైనా తెలుస్తుంది ప్రశ్నలో అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సో అలాగా మనం కొన్నిసార్లు మరి మనం నమ్మి అడిగినప్పుడు కొన్నిసార్లు మనం జవాబులు ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ మతి మరుపుకి మనం కూడా సమాధానం సమాధానం ఇవ్వాలి అంటున్నాను నేను, ఇవ్వాల్సి వస్తుంది. సో అది బీరువాలో పెట్టానా, బాత్రూంలో పెట్టానా, ఇలా మందే అడుగుతారు వాళ్ళు. సో ఇట్లా మతిమరుపు ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చెప్పేది. రైట్. చాలా అద్భుతంగా మాకు వివరించారండి, కృతజ్ఞతలు సార్. నమస్తే.